నుంచి 2024 మధ్య కాలంలో మద్యం పాలసీని మార్చేసి గవర్నమెంట్ మద్యం షాపుల్ని నడిపించి ఆ షాప్స్లో తమకు నచ్చిన వారి బ్రాండ్స్ని పెట్టి ఇది బిగ్ స్కామ్ జరిగింది. ఒక 36,000 కోట్ల రూపాయల స్కామ్ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు కూడా ఈ తరహా ఆరోపణలు చేసింది. సో సిఐడి ఈ కేసును టేకప్ చేసిన తర్వాత వాసుదేవరెడ్డి కొన్ని రోజులు అబ్స్కాండ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన పిలిపించి ప్రశ్నించారు అధికారులు. ఆయన కీలక వివరాలను కూడా బయటపెట్టినట్టుగా తెలుస్తోంది. సో ఈ కేసులో ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది తప్పకపోవచ్చని తెలుస్తోంది. కొన్ని పెద్ద తలకాయలు కూడా ఈ స్కామ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా బేఫికర్ అనే వార్తను ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన. ప్రభుత్వం మారింది, మంత్రులు మారారు, వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అయినా కూడా ఇప్పటి పేషీల్లో అలాగే కీలకమైన పోస్టుల్లో అప్పుడు వైసీపీకి వంతపాడిన అధికారులే ఉన్నారు అనేది ఈ వార్త సారాంశం. సో అడ్డగోలుగా అనుమతికి డిప్యూటీ సీఎం నో చెబుతున్నా కూడా కొంతమంది అధికారులు వైసీపీ వాసన వీడని అధికారులు ఫైళ్లు మూవ్ చేస్తూ ఉన్నారు అన్నది వార్త చూడొచ్చు మనం ఆంధ్రజ్యోతిలో ప్రత్యేకంగా. ఇక విభజనలో చిక్కులు. పునర్విభజన చట్టం అమల్లో పలు రాజ్యాంగ న్యాయపరమైన సమస్యలున్నాయి. కేంద్రం 10 ఏళ్లుగా చట్టాన్ని అమలు చేయడం లేదు. చట్టసభల్లో కోర్టుల్లో గట్టిగా వాదించాల్సి ఉంది. అందుకే తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వీని ప్రతిపాదించామంటూ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి ఎంపిక అవ్వడం గౌరవంగా భావిస్తున్నాను అంటూ అభిషేక్ సింఘ్వీ చెప్పారు. ఇవాళ మరి కాసేపట్లో అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆయన రాజ్యసభ మెంబర్ కావడం ఇక లాంఛనమే. అలాగే ఇక మాఫీ మంటలు అనే వార్తను చూడొచ్చు. రాజకీయ పార్టీల విమర్శల వెల్లువ సవాళ్లు, రైతుల ఆందోళనలతో ప్రకంపనలు అని చెప్పి గడప గడపకు వెళ్ళి రుణమాఫీ బండారం బయట పెడతామంటూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీ బోగస్ అంటూ రాహుల్ గాంధీ, ఖర్గేలకు కేటీఆర్ లేఖ కూడా రాశారు. భారతీయ జనతా పార్టీ కూడా రుణమాఫీ పూర్తిగా అవ్వలేదు, 100% ఎక్కడా రుణమాఫీ జరగలేదు అంటూ ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ కేటీఆర్ ఒక లేఖ రాశారు రాహుల్ గాంధీకి, ఖర్గేకి. రైతు గోస విను రాహుల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించండి అంటూ కేటీఆర్ లేఖ రాశారు. ఇక బీఆర్ఎస్తో పొత్తు వార్తల్ని బండి సంజయ్ ఖండిస్తూనే వస్తూ ఉన్నారు. అది అవుట్డేటెడ్ పార్టీ, అవినీతి కుటుంబ పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుంది కాబట్టి ఆ పార్టీని తమ పార్టీలో కలుపుకోవాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని చెప్తూ ఉన్నారు. ఇక విలీనం వార్తలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతూ ఉన్నారు. రీసెంట్గా కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. పరువు నష్టం దావా వేస్తాము అని చెప్పి ముఖ్యంగా కొన్ని న్యూస్ ఛానల్స్ మీద అంటే తరచూ ఇటువంటి వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ న్యూస్ ఛానల్స్ మీద బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అవుతూ ఉన్నారు. అసత్య కథనాలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 5 రోజులు టైం ఇచ్చాం, చెప్పకపోతే కఠిన చర్యలు ఉంటాయి అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక భారతీయ జనతా పార్టీలోకి చంపాయ్ సోరెన్ పార్టీ మారబోతూ ఉన్నారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ 6 జేఎంఎం ఎమ్మెల్యేలతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఎక్స్ ఖాతా నుంచి కూడా ఆయన పార్టీ పేరు కూడా తొలగించారు. ఇక దారుణంగా అవమానించారని కూడా చంపాయ్ సోరెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతలే తనను దారుణంగా అవమానించారని, దాంతో ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చిందంటూ ఆయన పార్టీ మార్పును కూడా ఆయన సమర్థించుకుంటూ ఉన్నారు. ఇక లాటరల్ ఎంట్రీ అంశాన్ని విపక్షాలు తెర మీదకి తీసుకొస్తూ ఉన్నాయి. ఈ ఇష్యూ మీదే కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. ఈ లాటరల్ ఎంట్రీతో యువతకు అన్యాయం జరుగుతోంది అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, రిజర్వేషన్ల అంతానికి మోదీ హామీ ఇచ్చారు అంటూ ఉన్నారు రాహుల్ గాంధీ. అలాగే రిజర్వేషన్లకు తూట్లు పొడిచేందుకే యూపీఎస్సీ లాటరల్ ఎంట్రీ నియామకాలపై విపక్షాలు ధ్వజం ఎత్తుతూ ఉన్నాయి. అఖిలేష్ యాదవ్ కూడా ఈ లాటరల్ ఎంట్రీ మీద కేంద్రాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇక డిఎంకే బాటలో బీఆర్ఎస్ వెళ్ళబోతోందా అనే ఒక వార్తను స్పెషల్గా సాక్షిలో చూడొచ్చు. పార్టీ బలోపేతంపై నాయకత్వం దృష్టి పెట్టింది. డిఎంకే అండ్ బీఆర్ఎస్ల ప్రస్థానంలో పోలికలు ఉన్నాయనే భావనతో ఇక్కడి నేతలు డిఎంకే ప్రస్థానం, కష్టకాలంలో ఆ పార్టీ ఎదిగిన తీరు, ఏ రకంగా పార్టీ అధికారంలోకి వచ్చింది అనే దాని మీద
బీఆర్ఎస్కి డిఎంకేకి పోలికలు ఉన్నాయి కాబట్టి ఆ డిఎంకే బాటలో బీఆర్ఎస్ వెళుతుంది అనే వార్తను ప్రత్యేకంగా మనం సాక్షిలో చూడొచ్చు. ఇక ట్రైనీ డాక్టర్ హత్యాచారంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించింది. ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వండి. వైద్యుల ఆందోళనల నేపథ్యంలో శాంతి భద్రతలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇక చివరిగా కమలా హ్యారిస్ కంటే నేనే అందంగా కనిపిస్తాను అంటూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. ఆయన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ప్రత్యర్థిపై వ్యక్తిగత దాడులకు దిగడం నా హక్కు అంటూ ఆయన కమలా హ్యారిస్పై కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇవి ప్రధాన వార్తలు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రొఫెసర్ గారితో విశ్లేషణ